4 చోట్ల వచ్చింది కదా, అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ ఓట్లు ఇండిపెండెంట్లకో లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి వచ్చినట్టు ఉన్నాయి కదా నవతరం అయ్యి, అట్లాంటిది ఏమన్నా అక్కడికి పోకుండా తెలుగుదేశానికి బీజేపీకి పడేటట్టు ప్లాన్ చేసుకోగలిగారా? ఎక్కడా కూడా ఓట్లు అనేటువంటివి కూటమికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారండి. దాని ప్రకారం చాలా పాయింట్ అండి. బేసిక్ గా ఎవరికాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు మనకి తెలిసినోడు ఓటేయడం వేరు, జనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం వేరు, జనం దగ్గరికి కమ్యూనికేట్ చేయడం వేరు. అది మెయిన్. జనం మనం చెప్పగానే తెలుగుదేశం జనసేన కలిసిపోయి మీరు ఇద్దరు ఓట్లేసేయండి అంటే వాళ్ళు వేసేయాలి అంటే వాళ్ళని ఇంటింటి దగ్గర టచ్ కావాలి. అట్లాంటిది ఏదన్నా జరిగిందా? జరిగింది సార్. ఎందులో ఏంటంటే అలా జరగడానికి కారణం మూడు పార్టీల కార్యకర్తలు చాలా ఎక్స్టెంటివ్ గా విస్తరించి ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రతి వీధిలోని, ప్రతి వార్డులోని, ప్రతి చోట కూడా. కాబట్టి సరిగ్గా ప్రచారం ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి, బ్యాలెట్ చూపించే టైం వచ్చేటప్పటికి పాదవసలుగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా, అందరూ మూడు పార్టీల్లో ఉండేటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చోట మాట నాయకులు కానీ నిజంగా వాళ్ళందరికీ యాక్సెప్ట్ అండి. చాలా ఎన్నికలు కరెక్ట్ గా పోలింగ్ బ్యాలెట్ ప్రచారం చేసే సందర్భానికి ఒక పోర్లో ప్రచారం వెళ్ళేంత తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి అందరికీ కూడా అవగాహన కల్పించేది. రైట్. ఏ స్థాయిలో ఉంటే చెప్పండి. రైట్ రైట్. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు? శేఖర్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. మన జనసేన మిత్రులు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా కూటమి వైపుకి మళ్ళాయి అని చెప్పేసి అద్భుతంగా మాట్లాడారు. కాకపోతే సాయి గారు, నేను గ్రౌండ్ లో ఉన్న ఒక 2 సందర్భాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా. ఏ రోజైనా డిబేట్ లో ఉంటే మీతోనే షేర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. జరిగింది ఏంటంటే, ఒక గొల్లపల్లి అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందండి, వరికుంటపాడు మండల్, ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో. ఆ కాన్స్టిట్యున్సీలో ఏదైతే టీడీపీ పార్టీకి కన్సాలిడేట్ గా ఉండేటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ, వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి ఉండేది. అలాంటి మహిళ ఆ విలేజ్ మొత్తం కూడా కన్సాలిడేట్ గా టీడీపీకి ఓటు పడేటువంటి విలేజ్ లో ఆ మహిళ బయటకు వచ్చి ఆ ఊర్లో 50% ఓట్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకు మళ్ళించారు. 50% ఓట్స్. అక్కడ ఎలా ఉండదంటే సాయి గారు, కొన్ని మీకు తెలియదు, చాలా రోజులుగా జర్నలిజంలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది ఉన్నారు, మైనార్టీలు కూడా. వాళ్ళు బూత్ లోకి వచ్చి ఏజెంట్ గా కూడా కూర్చోలేని పరిస్థితి ఉండేది. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఉన్నా సరే మనసులో వాళ్ళని బూత్ దగ్గర కూడా రానివ్వనంత కన్సాలిడేట్ అయినటువంటి